సార్ ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది మాక్ టెస్ట్ రాస్తూ ఉంటారు కదా! నిజంగా దీనివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటారా? రియల్ స్కోర్‌లో దీనివల్ల మనకి స్కోర్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? చాలా మంది థియరీ చదవడానికి ఇష్టపడతారు. హ్మ్. పరీక్షలు ప్రాక్టీస్ చేయమంటే, పరీక్షలంటే ఎగ్జామ్ ఫియర్ ఇప్పటి నుంచి కాదు, స్కూల్ దశల నుంచే విద్యార్థులకి ఎక్కువ ఉంటుంది. హ్మ్. దాన్ని ఎగ్జామ్ మాఫియా అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సో, ఈ పరీక్షలంటే భయం ఉండడం వల్ల చాలామంది ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడమే మానేస్తున్నారు. హ్మ్. ఎందుకంటే ఎగ్జామ్స్‌లో ప్రాక్టీస్ చేసినటువంటి ఎగ్జామ్స్‌లో తక్కువ మార్కులొస్తే, అయ్యో! జాబ్ వస్తదో రాదో అనే ఉద్దేశ్యంతోటి భయపడుతూ ఉంటారు. కానీ అది ఎంతవరకు చేయకూడదండి. ఖచ్చితంగా ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో చూస్తున్నాం. ఇంటెన్సివ్ బ్యాచ్ అనే పేరుతోటి కొన్ని వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే ఎలా? ఓన్లీ ఎగ్జామ్స్ రాయడమే. ప్రతిరోజు ఒక టాపిక్ ఇచ్చి, ఆ టాపిక్ పైన ఎగ్జామ్స్ ప్రాక్టీస్ అని చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో, ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడం వలన ఒక 100 ప్రశ్నలు చదవడం, ప్రాక్టీస్ చేయడం వలన ఇంకా నెక్స్ట్ ప్రశ్న ఏ విధంగా అడుగుతాడనేది విద్యార్థి అనేది అవేర్‌నెస్ చేసుకోవడం జరుగుతుంది. సో, ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుందని, కానీ చాలామంది విద్యార్థులు భయపడి ప్రాక్టీస్ చేయట్లేదు. కనీసం ఆఫ్‌లైన్‌కి భయపడినా ఆన్‌లైన్‌లో గూడా ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయండి, ఎగ్జామ్స్ యాప్స్ ప్రాక్టీస్ చేయడం వలన సబ్జెక్ట్ నీకు ఎంతవరకు వచ్చనేది అవగాహన అనేది పెరుగుతుంది. సో, ఓకే. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలా సార్లు కొటేషన్ చూస్తూనే ఉంటాం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ మ్యాన్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. అని. యెస్. సో, ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నవి. ఓకే. సో, చాలామంది యూత్ ఇప్పుడు ఈ మొబైల్‌కి అడిక్ట్ అయిపోయి సోషల్ మీడియా నుంచి డిస్ట్రాక్ట్ అవ్వలేక కూడా ఇబ్బందులు పడుతుండారు. మరి వాళ్ళకి మీరేం టిప్స్ ఇస్తారు? చాలామంది మొబైల్, సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే చాలా మంచిది. చాలామంది ఏమంటున్నారంటే, సార్ మొబైల్ మేము వేరే యూజ్ చేయట్లేదు, హ్మ్. సబ్జెక్టే యూజ్ చేస్తున్నామని చాలామంది అంటున్నారు. కానీ ఒక 10 నిమిషాలు సబ్జెక్ట్ చదివితే మిగతా సమయాన్ని మొత్తం ఒక గంటలు వాట్సాప్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ అందులోనే టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. సో, హుహు. మీకు ఖచ్చితంగా మీడియా పైనే అంటే నెట్ పైనే సబ్జెక్ట్ పెంచుకోవాలనుకుంటే గూగుల్‌కెళ్ళి ల్యాప్‌టాప్‌లో గానీ, ఇంకా వేరే విధంగా చూడొచ్చు గానీ, మొబైల్‌లో చూడడం ద్వారా ఏమవుతుందంటే సమయం ఎక్కువగా వృధా అవుతుంది. హ్మ్. సో, దానికంటే ఒకేసారి గూగుల్‌కెళ్ళి సబ్జెక్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, పీడీఎఫ్‌లు పెట్టుకొని, నెట్ ఆఫ్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం వల్ల సమయం వృధా కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి చాట్‌లలో గానీ, వాట్సాప్‌లో గానీ ఉంటే టైం ఏర్పడదు. అస్సలు సో, తెలీదు. టైం ఏర్పడదు గనక ఎన్ చాలా వరకు ఈరోజు చూసినట్లయితే యువకులు అంటే దాన్ని అడిక్ట్ నుంచి బయటకి రాలేకపోతున్నామని వాట్సాప్‌లు గానీ, ఫేస్‌బుక్‌లు గానీ డిలీట్ చేస్తున్నారు కంప్లీట్‌గా. ఎందుకంటే అందులో ఒకసారి ఎంటర్ అయితే సమయం అనేది ఎక్కువ వృధా అవుతుందని. హుహు. సో, ఆ సమయం మనకి ఏర్పడదు. సో, దాదాపుగా దూరంగా ఉంటేనే ఉత్తమం. ఓకే. సో, ఈ యొక్క స్టడీ ప్లాన్‌లో రిపిటేషన్ ఆర్ ఎల్స్ రివిజన్ ఈ రెండిట్లికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి సార్? సో, రివిజన్ అనేది మోస్ట్‌లీ ఇంపార్టెంట్. చాలామంది గంటలు చదువుతూనే ఉంటారు. కానీ చదివినంక ఒక 10 నిమిషాలు గాని రివిజన్, పునశ్చరణ అంటారు. హ్మ్. సో, రివిజన్ అనేది మోస్ట్‌లీ ఇంపార్టెంట్. మనం ఎంతవరకు చదివాము, ఎంతవరకు గుర్తున్నది అనేది రివిజన్ అనేది చేయడం వల్ల ఎక్కువ కాలం గుర్తుండుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. హుహు. సో, రోజు ఎన్ని గంటలు చదివామని కాకుండా, ఆ చదివిన దాన్ని ఒకసారి ఓ 10 నిమిషాలో, 5 నిమిషాలో లేదా రాత్రి సమయంలో పడుకునేటప్పుడైనా రివిజన్ చేయడం అనేది మోస్ట్‌లీ ఇంపార్టెంట్. ఓకే. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో టైమ్ మేనేజ్‌మెంట్‌కి ఏమైనా స్ట్రాటజీస్ చెప్తారా? యెస్. టైం అనేది మోస్ట్‌లీ ఇంపార్టెంట్. చాలామంది ఏదో ఎద్దు పొలంలో పడి మేసినట్టుగా చదువుతూనే ఉంటారు. ఒక హ్మ్. గంటలు సమయం లేదు ఎలాగ. అలా గాకుండా రోజు ఉదయం ఒక 2 గంటలు, ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో 2 గంటల్లో ఆర్థమెటిక్ రీజనింగ్, సాయంత్రం నిద్రొచ్చేటప్పుడు ఒక డిఫికల్టీ సబ్జెక్టులు, ఇలా ఒక 2 అవర్స్ టైమ్ మేనేజ్‌మెంట్ పెట్టుకొని చదవాలి. టైమ్ షెడ్యూల్స్ మండే నుంచి సాటర్‌డే వరకు అన్ని సబ్జెక్టులు కవరేజ్ అయ్యేటట్టు చదివి, సండే రోజు ఓవరాల్‌గా జనరల్ స్టడీస్ పైన ఎగ్జామ్ రాస్తే అలా రిజల్ట్ అనేది చాలా బాగొస్తది. అంటే ఓకే. మండే టు సాటర్‌డే వరకు అన్ని సబ్జెక్టులు. చాలామంది ఏం చేస్తున్నారు, ఒక సబ్జెక్ట్ ఒక పాలిటీ పట్టేస్తున్నారు. పాలిటీ బుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జాగ్రఫీ ఇలా చదువుతున్నారు. కానీ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వడానికి మినిమమ్ ఒక 20-25 డేస్ సమయం అవుతుందనుకోండి. ఆ సమయం అయిపోయేసరికి మిగతా సబ్జెక్టులనేది బ్యాక్‌లాగ్. అలా గాకుండా మండే టు సాటర్‌డే వరకు రోజో 2 గంటలు, రోజో గంట జాగ్రఫీ, రోజొక 1 అవర్ హిస్టరీ, రోజొక 1 ½ అవర్ పాలిటీ, ఇలా అన్ని సబ్జెక్టులు కవరేజ్ అయ్యేటట్టు చదివితే అన్ని సబ్జెక్టుల మీద పట్టొస్తది. అలా విధంగా ఆదివారం, సండే రోజు జనరల్ స్టడీస్ పైన ఎగ్జామ్ రాస్తే నీకు ఏ విధంగా ఎంతవరకు నువ్వు రీచ్ చేయగలవని
నీకు తెలిసిపోతుంది. ఓకే. సో, ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూస్ ఇవేమైతే ఉన్నాయో కేటగరీస్ వీటిని ఎలా డివైడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలంటారు? అయితే ఇప్పుడు ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఒకప్పుడు సివిల్స్‌లో ఉండేటివి. కానీ ఇప్పుడు మనకు ఎస్ఐ, కానిస్టేబుల్ ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్, స్టేట్ సర్వీస్‌లో కూడా ప్రిలిమినరీ, మెయిన్స్ అనేది వచ్చింది. అయితే చాలామంది ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు ప్రిలిమినరీలో అయినా, మెయిన్స్‌లో అయినా ప్రిలిమినరీలో జాగ్రఫీ ఉంటది, మెయిన్స్‌లో జాగ్రఫీ ఉంటది. ప్రిలిమినరీలో హిస్టరీ ఉంటది, మెయిన్స్‌లో హిస్టరీ ఉంటది. సో రెండిటికి కమాండ్‌గా అయ్యేటట్టుగా సబ్జెక్ట్‌ని ఫోకస్ చేసి చదవాలి. ఎందుకంటే చాలామంది ప్రిలిమినరీకే మెయిన్ ఫోకస్ చేసుకొని చదివితే మెయిన్స్ అప్పుడు ఇంకా హై స్టాండర్డ్ లెవెల్లో చదువుతాడు. అప్పుడు మళ్ళీ మనం 0 నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇంకా సమయం ఎక్కువ వృధా అవుతుంది. అలా కాకుండా సమయం ఉన్నప్పుడే ప్రిలిమినరీకి ప్రిపేర్ అయ్యేటప్పుడే 0 to కంప్లీట్‌గా స్టాండర్డ్ లెవెల్‌లో చదివితే మెయిన్స్ అప్పుడు ఇంకా డెప్త్‌గా చదవడానికి సమయం ఉంటుంది. అప్పుడు ప్రిలిమినరీ, మెయిన్స్ కలిపి చదివినట్లయితే ప్రిలిమినరీ, మెయిన్స్ రెండిటికి నువ్వు ఫేస్ చేయగలుగుతావు. కానీ ఈ విధంగా చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రిలిమినరీ క్వాలిఫై అయిపోతే సరిపోతుందని ప్రిలిమినరీ మంది చదువుతున్నారు. కానీ మెయిన్స్ వచ్చేసరికి అక్కడ తక్కువ మంది క్వాలిఫై అయిపోతున్నారు. అంటే సబ్జెక్ట్ అనేది అప్పుడు 2 సార్లు ఎక్కువ సమయం అనేది ఎక్కువ వృధా అవుతుంది. అలా కాకుండా ప్రిలిమినరీ చదివేటప్పుడే ప్రిలిమినరీ కమ్ మెయిన్స్‌గా చదివితే సమయం అనేది వృధా కాదు, సబ్జెక్ట్ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో, ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మళ్ళీ కమ్‌బ్యాక్ వచ్చేలాగా ఎలా మోటివేట్ చేయాలంటారు? చాలా మంది చూడండి, ఇటీవలకి వస్తున్నటువంటి రీసెంట్ అయినటువంటి గ్రాడ్యుయేట్లు తొందరగా సెటిల్ కావాలని ఒకేసారి ఎగ్జామ్ రాస్తున్నారు. ఒకేసారి ఎగ్జామ్ జాబ్ రావాలి, ఫస్ట్ అటెంప్ట్‌లోనే జాబ్ రావాలని అంటున్నారు. ఫస్ట్ అటెంప్ట్‌లో జాబ్ రాకపోతే నాకు జాబ్ రాదు, నేను అటెంప్ట్ చేయలేనని డిసప్పాయింట్ అవుతున్నారు. నువ్వు ఒకేసారి ఎగ్జామ్ రాసి సక్సెస్ కాకపోతే డిసప్పాయింట్ అవుతున్నాం. కానీ మనం ఎగ్జాంపుల్‌గా చూసినట్లయితే థామస్ అల్వా ఎడిసన్ ఆయన ఒక్కసారి కాదు ఎలక్ట్రిక్ బల్బు తయారు చేయడంలో 1000 సార్లు విఫలమయ్యాడు. కానీ నువ్వు ఒకేసారి విఫలమయ్యావని నిరుత్సాహపడుతున్నావు, డిసప్పాయింట్ అవుతున్నావు. కానీ ఎలక్ట్రిక్ బల్బు కనుగొనడంలో 999 సార్లు విఫలమయ్యి 1000 సార్లు సక్సెస్ అయ్యాడు. మరి అలాగే అతన్ని ఇన్స్పైర్‌గా తీసుకొని నువ్వు ఒక్కసారి కాదు, ఎందుకంటే టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఎలిజిబుల్ 44 సంవత్సరాలకు ఎలిజిబుల్ చేసుకున్నది. నువ్వు గ్రాడ్యుయేట్ 19-20 ఇయర్స్‌లో కంప్లీట్ అయిపోతే దాదాపు 15 సంవత్సరాలు రాయొచ్చు. 15 సంవత్సరాలు ఎన్నిసార్లైనా అటెంప్ట్ చేయొచ్చు. సో ఒకేసారి ఫెయిల్యూర్ అయినంత మాత్రాన నువ్వు రీచ్ కాలేవని నిరుత్సాహపడొద్దండి. సో ఎన్నిసార్లైనా ప్రిపేర్ అవ్వచ్చు. ఒకసారి ప్రిపేర్ కాకపోతే మళ్ళీ ఒకసారి అలలే చెప్తుంది కదా, ఒకసారి అలలు పైకి లేసి కిందకి వచ్చినంత మాత్రాన మళ్ళీ కెరటం కూడా పైకి రావచ్చు అని. సో అందుకనే సక్సెస్ అందించే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉండాలి అని చెప్తున్నాను. ఓకే. సో, బ్యాంక్ ఎగ్జామ్స్‌కి వచ్చేసరికి బ్యాంక్ జాబ్స్‌లో ఎన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అండ్ ఏ క్వాలిఫికేషన్‌కి ఎలాంటి జాబ్స్ ఉంటాయి అనేది చెప్తారా? ఇటీవల కాలంలో రాష్ట్ర సర్వీసులు అనేది చాలా డిలే అవుతున్నాయి, రాష్ట్ర నోటిఫికేషన్లు. సో చాలామంది సెంట్రల్ ఎగ్జామ్స్ పైన ఫోకస్ చేస్తున్నారు. సీజీఎల్ కానీ, రైల్వే కానీ, బ్యాంకింగ్ కానీ. మనం ఇటీవల కాలంలో చూసినట్లయితే రీసెంట్లీగా ఐబీపీఎస్లో దాదాపు 10,000 జాబ్స్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. అలాగే పిఎస్సి బ్యాంక్ వాళ్ళు కూడా 10,000 జాబ్స్ రిలీజ్ చేశారు. సో బ్యాంకింగ్ కూడా డిఫరెంట్ టైప్స్, అంటే పిఓ కానీ, ఎస్ఓ కానీ, క్లర్కల్ కానీ డిఫరెంట్ టైప్స్ పోస్టులు ఉన్నాయి. సో బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాథ్స్, ఆర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ సబ్జెక్టుల మీద ఫోకస్ చేసినట్లయితే బ్యాంక్ జాబ్ కూడా ఈజీగా కొట్టొచ్చండి. ఓకే. సో ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే పర్టికులర్ ఒక బుక్ ఇది ప్రిపేర్ అవుతే బాగుంటుందని మీరు ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా? సో బుక్స్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్ అండి, పుస్తకాలు. ఎందుకంటే చాలా మందికి ప్రిపేర్ అవుతారు, చదువుతారు, కానీ వాళ్ళు ఏ బుక్స్ చూజ్ చేసుకోవాలా అనేది తెలియదు. సో అలాంటి వాళ్ళు, ఎందుకంటే మార్కెట్లో ఏ బుక్స్ దొరికితే ఆ బుక్స్ అనేది చాలా మంది తీసుకుంటారు. సో గ్రూప్స్ చదివే వాళ్ళకి అకాడమీ బుక్స్ చదవడం అనేది శ్రేయస్కరం. అకాడమీ బుక్స్ అనేది చాలా డెప్త్గా ఉంటుంది. లేదా కోచింగ్కి వెళ్ళే వాళ్ళు చెప్పే ఫ్యాకల్టీలు ఓన్గా నోట్స్లు రాస్తారు, అలాగే ఓన్గా బుక్స్ పబ్లికేషన్స్ చేస్తూ ఉంటారు. అలాంటి బుక్స్ చదవడం వల్ల కూడా ఎక్కువ సబ్జెక్ట్ అనేది రీచ్ అవుతారు. అలాగే ఆర్థమెటిక్, రీజనింగ్ చాలా మంది మ్యాథ్స్ సార్లు వాళ్ళ ఓన్ బుక్స్ అనేది చదువుతూ ఉంటారు. సో వాళ్ళ సబ్జెక్ట్ చెప్పే సార్లు వాళ్ళ బుక్స్ ఫాలో అవడం వలన సబ్జెక్ట్ అనేది ఎక్కువ అర్థం అవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే క్లాస్ రూమ్లో ఫ్యాకల్టీ చెప్పడం వల్ల 50% రీచ్ అవుతాడు. ఆ సార్ చెప్పే బుక్
ప్రిపేర్ అవ్వడం వల్ల ఇంకొక 49%, 40% వరకు రీచ్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందండి. ఓకే. సో, మీకున్న ఎక్స్‌పీరియన్స్‌లో మీరిప్పుడు అన్నట్టు ఏ సబ్జెక్ట్ లెక్చరర్ ప్రిపేర్ చేసిన నోట్స్ అది చదవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది అని అంటున్నారు కదా! మరి మీకున్న ఎక్స్‌పీరియన్స్‌లో మీరు అట్లా ఏమైనా బుక్ కానీ, నోట్స్ కానీ ప్రిపేర్ చేయడం జరిగిందా? నేను గత కానిస్టేబుల్ ఎగ్జామ్‌లో చూసినట్లయితే నేను జాగ్రఫీ బుక్, ఇండియన్ జాగ్రఫీ బుక్ అని రాసానండి. ఓకే. ఇది ఇండియన్ జాగ్రఫీ బుక్. హ్మ్. ఈ లెసన్స్‌తో పాటు ప్రీవియస్ క్వెషన్స్ కూడా ఇచ్చాను. హ్మ్. సో, ఎందుకంటే మనం క్లాస్‌లో ఓసారి సమయం లేనప్పుడు నోట్స్‌కి బదులు డైరెక్ట్ ఇదే బుక్ చదువుతూ ఫాలో అవుతూ ఉంటారు. సో, ఓకే. ఇలా సొంత నోట్స్ తయారు చేసుకోవడం, సమయం లేనప్పుడు సార్లు రచించినటువంటి పుస్తకాలు తీసుకోవడం వల్ల, హ్మ్. ఆ బుక్స్‌లు ఫాలో అవ్వడం వల్ల ఎక్కువగా రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో, ఓకే. బుక్స్ కూడా ఇంపార్టెన్స్. సమయం ఎక్కువగా ఉంటే ఓన్ నోట్స్ రాసుకోవడం కూడా చాలా రిజల్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. సూపర్. సో, ఫైనల్లీ ఇప్పుడు ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్‌కి మీ తరపు నుంచి మీరిచ్చే సజెషన్ ఏంటి సార్? సో, నేనిచ్చే సజెషన్స్ ఏంటంటే నోటిఫికేషన్స్ లేట్ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కైనా ఒకే సిలబస్. ఒక జాగ్రఫీ తీసుకుందామండి. సెంట్రల్ ఎగ్జామ్స్‌కైనా, స్టేట్ ఎగ్జామ్స్‌కైనా రివర్స్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అడుగుతున్నాడు. అలాగే అర్థమెటిక్, రీజనింగ్. సో, మీరు ఒకసారి ప్రిపేర్ అయితే దాదాపు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ కావచ్చు. సో, ఓకే. రాయొచ్చు. సో, అలాని ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి అప్లికేషన్ చేసినట్లయితే ఏదైనా ఒక జాబ్‌ని అనేది సాధించగలుగుతామండి. ఓకే. డన్ సార్. థాంక్ యూ సో మచ్. సో, థాంక్ యూ అండి.